హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరహాస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ కర్రీ వచ్చేసి మినప్పిండితో తయారు చేసిన మినప్పిండి వడియాలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ వడియాలతో 15 నిమిషాల్లో కర్రీని తయారు చేసుకొని లంచ్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా మినపొడియాలన్నవి చిన్న చిన్నగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వడియాలను తీసుకొని కొంచెం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి. అన్నీ ఇలాగే గోల్డెన్ కలర్లో వేయించుకొని ఒక కప్పులో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ గుండు మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ పోపులు అన్నది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ పోపులన్నీ కాస్త వేయించుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఒక 70% వేయించుకున్న తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ సింపుల్ కర్రీని లంచ్ బాక్స్లోకి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.